కాంగ్రెస్ సీనియర్ లీడరు నిజామాబాద్ ఎంపీ క్యాండిడేట్ జీవన్ రెడ్డి నిన్న మొన్న వార్తల జరెక్కువనే కానొస్తున్నాడు. కాకుంటే ప్రచారంతో కాకుండా ప్రచారంలో ఓ కూలీ చేసుకుని అవ్వని చెంపదెబ్బ కొట్టిననుకుంటా వైరల్ అవుతున్న వీడియోతోనే సోషల్ మీడియాలో జరెక్కువ కానొస్తున్నాడు. పబ్లిక్ లకు పోయినప్పుడు పిల్లల్ని ఎత్తుకొని సీవిడి తీసి అవతాతల కాలు మొక్కితే ఎక్కువ మంది పట్టించుకుంటారో లేదో గానీ ఇటువంటి నెగిటివ్ ప్రచారానికి మైలేజ్ స్పీడ్ ఎక్కువ కాబట్టి ఎలక్షన్లలో హ్యాండ్ పార్టీ హ్యాండిల్ షేక్ అయ్యే తీరి ఈ వీడియో విలన్ చేసినట్టు అయింది. పక్క పార్టీలకు ఒక్క తీరుగా ఆయుధం దొరికినట్టయి జీవన్ రెడ్డిని ఆయపాయి చేసినట్టు అయింది. గట్ల కొడతాడు పాపం ముసలామెని. ఇదే నా లీడర్ తానం అనుకుంటే మస్తు మంది మాటలనే వరకలా పాపం అవ్వనే ముంగట్టుకొచ్చి అయ్యో నన్ను ఆయన కొట్లే అనుకుంటే క్లారిటీ ఇచ్చింది. ఇట్లా మాకు ఇల్లు లేదు, తోట లేదు, నాకు పింఛన్ రాదు సార్ వాళ్ళు చెప్పిన ఇంతే అంటున్నారు. కానీ నీ దయచేసి నాకు ఏమి ఉండరంటే దొరసాని దొరసాని నీకేసారి వస్తాయి దొరసాని చేతైన అట్నే అన్నాడు. చేతైన దొరసాని వస్తాయి దొరసాని వస్తాయి అన్నాడు. అందరూ అన్నట్టు నేను చేతికయ్యమ్మ అంట గిట్ట చూపి కొట్టినట్టు పెట్టి నన్ను బదనం చేసినట్టు కదా. విన్నారు కదా, నాకు పింఛన్ వస్తలేదు, ఇల్లు లేదు, పొలాలు లేవు, ఎవరికి చెప్పినా ఇంటలేరని సార్తో చెప్తే నేను తిప్పలు తీరుస్తా అట్లనే దొరసాని అని నవ్వుకుంటే చెంప మీద గిట్లా అన్నాడు. గంతే కొట్టనే లేదు, ఏదో కూలి పని చేసుకొని పొట్ట పోసుకునేదాన్ని నన్ను బదనం చేసి బజార్కేస్తున్నారు అనుకుంటా చెప్పబట్టింది అవ్వ. ఇక ఈ ముచ్చట చూసి నిజం షూలేస్ కట్టుకునే లోపల అబద్ధం హైవే మీద 5 కిలోమీటర్ల మ్యారథాన్ చేసి వస్తుంది అనుకుంటా కొందరు కామెంట్లు చేస్తుంటే డ్యామేజీ కంట్రోల్ కోసం ఇటువంటి కవర్ డ్రైవ్లు చేసుకోకుంటే ఓట్ల కాలంలో కష్టమే తీరు అనుకుంటే ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఎవరు ఏమనుకుంటే ఏముంది కానీ పాపం ఇంట్లో నన్ను బయట వేస్తున్నారని అవ్వ చెప్తున్న గోసనే తినిపించుకోరు జర పాపం.